నమస్తే, నా పేరు సీతా ఇందుకూరి, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, శ్రీ శక్తి యోగా. ఈరోజు మనం చెప్పుకుపోయే టాపిక్ చాలా చాలా ఇంట్రెస్ట్కరమైన టాపిక్ అండి. డైలీ సాధన ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. ఏ పని చేసుకున్న వాళ్ళైనా, ఎట్లాంటి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళైనా, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళైనా, ఎక్కడైనా సరే సమయం కొంచెం దొరికింది అన్నప్పుడు ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అంతే. ఇప్పుడు మనం చేయబోయే సాధన చక్కగా ఇంట్లో సరే, మీరు ఆఫీస్కి వెళ్ళినా సరే, లేదు అంటే మీరు ఆఫీస్ పని మీద ఎక్కడికన్నా టూర్ వెళ్ళినా సరే, అప్పుడు ఏం చేస్తారు, డే టైం అంతా మీటింగ్లని అవన్నీ ఇవన్నీ అక్కడ కూర్చుని ఉండడం వల్ల మీకు ఈవినింగ్ వచ్చేసరికి అలసిపోయినట్టు అయిపోవడం, బ్యాక్ పెయిన్ రావడము, షోల్డర్ పెయిన్స్ రావడము, డే అంతా సిస్టమ్ ముందు కూర్చుని ఉండడము, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు సమస్యలు ఏంటి అంటే అక్కడ ఎవరు ఉంటారండి, ఎవరు ఉండరు. మీరు ఏదో హోటల్ రూమ్ లో ఉంటారు. సో అట్లాంటి టైంలో కూడా చక్కగా యోగ సాధన చేసుకోవచ్చండి. సాధన సింపుల్ గా ఉంటాయి ఆసనాలు. ఎవరైనా చేసుకోవచ్చు ఈ సాధన. ఆఫీస్ పని చేసే వాళ్ళనే కాదు, ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా ఈ సాధన చేసుకోవచ్చు. ముఖ్యంగా లేడీస్ కూడా బాగా ఉపయోగపడతాయండి ఈ ఆసనాలు. ఒక్క ఆసనం వల్ల మీకు చెప్పాను, ఒక ఆసనం వల్ల ఒక్క ఉపయోగం కాదు, మనకి 5-6 ఉపయోగాలు ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడు నాతో పాటు మీరు కూడా సాధన చెయ్యండి. దాని యొక్క ఉపయోగాలు ఏంటి అన్నది మీకే అర్థమవుతూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము, మనకి ఎక్కడ ప్రెజర్ పడుతుంది, ఈ రోజు చేసాము, బాగుంది అని అనిపిస్తుంది. మీకు సాధన చెయ్యాలి, కానీ మ్యాట్ వేసుకుని చక్కగా సాధన చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయాల్సిన బ్యాక్ పెయిన్ కి, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్, అలాగే సైడ్స్ లో ఉన్న ఫ్యాట్, ఇంకా కంప్లీట్ నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందండి. కంప్లీట్ బాడీ కూడా మనకి వార్మప్ అవుతుంది. ఇప్పుడు మనం రోజు ఏం చేస్తాం, కాళ్ళు, చేతులు, తల ఇంతవరకే కదుపుతూ ఉంటాం. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని ఎట్లా కదపం కదా. ఇలానే కూర్చుని సిస్టమ్ ముందు కూర్చుని ఇట్లా వర్క్ చేస్తుంటారు. ఇలా కూర్చునే విధానం కూడా స్పైన్ ఎప్పుడు ఇలా స్ట్రైట్ గా ఉండాలి. నిదానంగా కూర్చుని పనిచేయాలండి. ఎంత చేసినా సరే ఎక్కువ సమయం గంటలు గంటలు కూర్చుని ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా మీకు బ్యాక్ పెయిన్ రావడము, లేకపోతే నెక్ పెయిన్ రావడము, అన్ఈజీగా ఉండడము, తలనొప్పి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటికీ చక్కటి ఆసనాలండి. చూడండి, మీరు చేసి చూస్తే మీకే చక్కగా రిజల్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తాను, నాతో పాటు మీరు కూడా చేయండి. చక్కగా నేర్చుకోండి. నేర్చుకుని సాధన రోజు ఓకే, మనం వెళ్ళాము, మనకి టైం దొరికింది 20 మినిట్స్, పొద్దున్నే మార్నింగ్ లేచిన వెంటనే అటు ఇటు టైం చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం. చక్కగా మ్యాట్ వేసుకుని చేయండి. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చక్కగా మ్యాట్ వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ చూపిస్తాను. చక్కగా మ్యాట్ వేసుకున్నారు, కూర్చున్నారు. చెప్తున్నాను, రోజు ఎక్కడైతే ఓపెన్ అంటే బయట గాలి లోపలకు తగులుతుందో అటువంటి ప్లేస్ లో తీసుకోండి. చక్కగా ఫస్ట్ వార్మప్ చేయాలండి. ఏది చేసినా సరే ఈ విధంగా లెగ్స్ ని తీసుకొని చూడండి, ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఒక 10 టైమ్స్ చేస్తే ఏమవుతుందంటే లెగ్స్ కంప్లీట్ గా చక్కగా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. చక్కగా లెగ్స్ ని ఫ్రీ చేసుకుని ఒక్కసారి టచ్ ఇన్ యువర్ బిగ్ టోస్. స్పైన్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. ఈ విధంగా చిన్నగా వార్మప్ చేసుకోవాలి. దీన్ని మనం సూక్ష్మ వ్యాయామం అంటాము. ఈ విధంగా చేసుకుంటే చక్కగా మీకు సర్క్యులేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది లెగ్స్ లో. ఏం లేదండి, చక్కగా ఈ విధంగా ఫ్రీ చేసుకున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మనం చక్కగా లై డౌన్ ఆన్ ద బ్యాక్. ఈ విధంగా బ్యాక్ తిరిగి పడుకోవాలి. పూర్తిగా ఈ విధంగా పడుకోండి. ఇప్పుడు చూడండి, చక్కగా లెగ్స్ రెండు కూడా ఈ విధంగా దగ్గరగా తీసుకోండి. లెగ్స్ రెండు చక్కగా ఈ విధంగా తీసుకోవాలి. మన యొక్క రెండు చేతులు ఇలా పాదాలకి దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలి. పాదాలకి దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ మీకు నీ పెయిన్ ఉంది అనుకుంటే మన యొక్క ఈ బటక్స్ అని చూడండి, ఇన్హేల్ ఎక్సేల్ ఇంతవరకు లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. నాకు నీ పెయిన్ లేదు, నేను అంత హెల్దీగా ఉన్నాను, నాకు బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం చూడండి, ఇలానే ఉండాలి. ఇన్హేల్, బటక్స్ ని పూర్తిగా అప్ చేయాలి. మన యొక్క చిన్నిని ఉదరకండానికి నొక్కి పెట్టి ఉంచాలి. నాభిని లోపలికి లాగుతూ ఉండాలి. ఎక్సేల్ డౌన్. నిదానంగా వచ్చాలి, నెమ్మదిగా చేయాలండి. మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా 5 to 6 టైమ్స్ అండి. చూడండి, మళ్ళీ నిదానంగా చేయండి. ఇన్హేల్ అప్,
ఎక్సేల్ డౌన్. లెగ్స్ చూడండి వెళ్ళిపోతూ ఉంటే కొంచెం చక్కగా అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ చేస్తూ ఉండాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. లాస్ట్ వన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఓకే, చక్కగా మళ్ళీ లెగ్స్ రెండు చక్కగా స్ట్రైట్ చేసుకోండి. ఒక్కసారి డీప్ ఇన్హేల్, ఎక్సేల్ కంప్లీట్లీ. ఆసనం నేము చెప్పడం లేదండి, ఇందాక మనం చేసింది యాక్చువల్ గా చేతుబంధాసనం అని అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి మనకి ఆసనం నేమ్ తో కూడా అంత పని లేదు. ఇప్పుడు చేసేటటువంటి ఆసనం చూడండి, మర్కట్ ఆసనం అని కూడా అంటాము. ఆసనం నేమ్ తో కన్నా మనం చేసే ఆసనం ఎలా ఉంది, కరెక్ట్ గా చేస్తున్నామా లేదా, పొజిషన్ కరెక్ట్ గా వచ్చిందా లేదా చూసుకోవాలి. చూడండి, రెండు చేతులు షోల్డర్ కి సమానంగా ఉండాలి. రెండు అరచేతులు కూడా ఈ విధంగా టచ్ అయి ఉండాలి. అంటే ఫ్లోర్ కి కానీ మ్యాట్ కి కానీ ఈ విధంగా టచ్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ లెగ్ ని పూర్తిగా స్ట్రైట్ తీసుకుని రైట్ లెగ్ ని ఇన్హేల్ చేస్తూ 90 degrees వరకు తీసుకురావాలి. ఓకే, ఎక్స్హలేషన్ చేస్తూ మన యొక్క రైట్ ఈ బిగ్ తో ఉంటుంది కదండి, దాన్ని లెఫ్ట్ సైడ్ కి పడుకోబెట్టాలి ఇలా నెమ్మదిగా. ఈ కింద ఉన్నటువంటి లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ గానే ఉండాలండి. తలని తిప్పి కుడి భుజం వైపు చూడాలి. ఓకే, కుడి భుజం మ్యాట్కి నొక్కి పెట్టే ఉంచాలి. మళ్ళీ నెమ్మదిగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్, స్లోలీ డౌన్. మళ్ళీ సేమ్ ఆపోజిట్. ఇన్హేల్, ఎక్సేల్. చక్కగా పొజిషన్ కి వచ్చిన తర్వాతనే బ్యాక్ రావాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఓకే, ఈ విధంగా ఒక్కొక్క లెగ్ తో అంటే 6 times రైట్ అండ్ 6 times లెఫ్ట్ చేయాలండి. ఈ విధంగా చేసుకోవాలి. ఇంకొకసారి చూద్దాం మనం. చూడండి, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. కింద లెఫ్ట్ లెగ్ కూడా స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సేమ్ ఆపోజిట్ లెగ్. ఇన్హేల్, ఎక్సేల్. Slowly center, inhale and exhale. ఓకే, ఈ విధంగా చెప్పాను కదా, ఒక్కొక్క లెగ్ తో 6 times. ఓకే, ఇప్పుడు చూడండి, బోర్లా తిరిగి పడుకునే ఆసనాలు. ఎప్పుడు కూడా ఇలా బాడీని కుడి వైపుకి తిప్పి, లెఫ్ట్ నుంచి కాకోకుండా ఇలా కుడి వైపు నుంచి ఈ విధంగా బోర్లా పడుకోవాలి. చక్కగా చూడండి, ఈ బోర్లా పడుకునే ఆసనాల్లో రెండు కాళ్ళు కూడా ఇలా కాళ్ళు వేళ్ళని పడుకోబెట్టి ఉంచి మన యొక్క చిన్నుని ఈ విధంగా నొక్కిపెట్టి ఉంచాలి. రెండు చేతులు ఆది ముద్రలో తీసుకోవాలి. ఇలా ఆది ముద్ర. చక్కగా రెండు చేతుల్ని ఈ విధంగా వెనక్కి తీసుకుని మన రైట్ హ్యాండ్ ని రైట్ థై కింద, అలాగే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ థై కింద తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి, ఇలాగే ఉండాలి పొజిషన్. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇలా 3 times చేయాలండి. రైట్ 3 times, లెఫ్ట్ 3 times. మళ్ళీ చేయండి, మీరు నాతో పాటు చేయండి. ఇన్హేల్ రైట్ లెగ్ అప్, ఎక్సేల్ డౌన్.
Inhale, left leg up. Exhale down. చూడండి నేను నీ బెండ్ చేయట్లేదు, లెగ్ స్ట్రైట్ గా పైకి రావాలి. ఇంకొకసారి ఇన్హేల్, రైట్ లెగ్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ అప్. ఎక్సేల్ డౌన్. చూడండి దీన్ని అర్ధ శలభాసన అంటారు. సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎన్ని ఉపయోగాలు చూడండి. ఇప్పుడు చూడండి, దీర్ఘమైన శ్వాస తీసుకోండి, తీసుకున్న శ్వాసను వదిలేయండి. ఇంకొకసారి దీర్ఘమైన శ్వాస తీసుకోండి, తీసుకున్న శ్వాసను వదిలేయండి. ఇప్పుడు చూడండి, ఇన్హేల్ చేస్తూ రిజర్వ్ both legs up. Do not bend your knee, straight in your legs. Ready, start. Inhale, normal breath. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. Slowly down. మీరు ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం, 30 seconds 20 seconds ఇలా చక్కగా రెండు చేతులు ఈ విధంగా తీసుకుని కాళ్ళు వేళ్ళని బయటకు తీసుకోండి. ఇలా చేతుల మీద చిన్కాని లేదంటే ఇలా ముఖాన్ని కూడా పెట్టుకోవచ్చండి. ఈ ఆసనంలో రిలాక్స్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కొద్ది క్షణాలు చక్కగా రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, లెగ్స్ రెండు చక్కగా ఇలా పడుకోబెట్టి ఉంచాలండి. భుజంగాసన్. మన యొక్క రెండు అరచేతులు ఇలా చెస్ట్ కిందకి తీసుకోవాలి. రెండు అరచేతులు ఈ విధంగా చెస్ట్ కిందకి ఉండాలి. ఎల్బోస్ క్లోజ్ టు ద రిప్ కేజ్. ఎల్బోస్ ఇలా రిప్స్ కి దగ్గరగా ఉండాలి. నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ చెస్ట్ అప్ చేయాలి. ఎంత సమయం హోల్డ్ చేయగలిగితే అంత సమయం. కొద్ది క్షణాలు అలాగే ఉండండి. ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం ఉండండి. ఇంకా ఉండలేము అనుకున్నప్పుడు నెమ్మదిగా స్లోలీ ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలండి. రిలాక్స్ 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 అయినప్పుడు కాళ్ళు వేళ్ళు ఇలా బయటకు ఉండాలి. ఒక చేతి మీద ఒక చెయ్య, చేతి మీద ఇలా మన గడ్డాన్ని కానీ లేకపోతే ఇలా సైడ్ కూడా పడుకోవచ్చు. చక్కగా చిరునవ్వుతో శ్వాస మీద ధ్యాస ఉంచి నిదానంగా డీప్ ఇన్హేల్, ఎక్సేల్. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని అంతా నేనే తీసుకుంటున్నానని ఫీల్ అవుతూ చక్కగా కళ్ళు మూసుకొని చేయాలి. డీప్ ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస నిదానంగా తీసుకోండి. స్లోలీ ఎక్సేల్ కంప్లీట్లీ. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. చక్కగా ప్రాణాయామం చేసుకోండి. ఇట్లా నేను చెప్పినట్లు ఇంకా చాలా చాలా ఉన్నాయండి. చిన్న చిన్న ఆసనాలు మనకి రోజు డైలీ వర్కౌట్ లో చేసుకునే ఆసనాలు మీకు రోజు నేను చూపిస్తూ ఉంటాను. చక్కగా నాతో పాటు సాధన చేయండి, తెలుసుకోండి, చేయండి. ఎలా చేయాలి అని తప్పైతే చేయొద్దండి దయచేసి. కరెక్ట్ గా ఎలా చేయాలో తెలుసుకొని నీట్ గా దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది చూసుకుని చక్కగా చేస్తూ ఉండాలి. ఓకే, మీరు అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.